నగరాన్ని సృష్టించాలనేటువంటి ఒక భ్రమరావతి అన్నది అందుకోసమని. ఎందుకంటే ఒక నగరపు సృష్టి అనేది ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు. నగరపు సృష్టి సాధ్యం కాల, ఉన్న నగరపు విస్తరణ సాధ్యమైంది. చైనాలో పెట్టిన డెత్ సిటీ అట్లాగే ఉంది, మలేషియాలో పెట్టినటువంటి డెత్ సిటీ అంటే డెత్ సిటీ అని పెట్టలా వాటిని గొప్ప విశేషంగానే కట్టారు. ఒక్కొక్కటి బిల్డింగ్లు అక్కడ కోట్ల రూపాయలు విలువైనటువంటివి ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనుషులు లేరు. అలాంటి సిటీ కాకుండా నేను చూస్తానని ప్రత్యేకించి ఉపన్యాసాలు ఇచ్చి ఆయా దేశాలకు కూడా టీములు పంపించినటువంటి చంద్రబాబు గారు స్వయంగా ఒక డెత్ సిటీని తయారు చేశారు. ఇవాళ అమరావతి అని చెప్పబడుతున్నటువంటి వెలగపూడి రాజధాని ప్రాంతంలో ఉదయం పూట ఉద్యోగానికి వస్తారు 10ంటికి, సాయంత్రం 5ంటికి వెళ్ళిపోతారు. కోర్టు అయినా అయినా ఆ తర్వాత అక్కడ కాపురాలు ఎక్కడ ఉంటున్నారు, పిల్లల చదువులు ఎక్కడ ఉంటున్నాయి, అసలు అక్కడి నుంచి ఇంకేం చేస్తున్నారు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో సరే మొదటి 3 ఏళ్ళు తీసేయండి, 7 సంవత్సరాల్లో అదొక డెత్ సిటీగానే మారింది కదా. కేవలం తాత్కాలికంగా పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళిపోయే సిటీ. ఛత్తీస్గఢ్లోని నయా రాయ్పూర్ని చూసినప్పుడు అదే మొక్క చెప్పారు చంద్రబాబు గారు, అట్లాంటి పరిస్థితి నేను రానివ్వను, యాక్టివిటీ సిటీ ఉండాలి అని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే యాక్టివిటీ సిటీకి ఒక ఆప్షన్ ఉన్నది బెజవాడ గుంటూరుని కలిపితే, కానీ ఆయన తీసుకెళ్లి అక్కడ పెట్టడం వల్ల అది నష్టమైంది. ఇప్పటికీ దాన్ని ఎందుకు వదలరు అంటే దాని వలన సంపాదించాలనుకున్నటువంటి కోట్ల రూపాయల ఆస్తులు తన పార్టీ వాళ్ళందరూ ఒక రకంగా వాళ్ళ జీవితకాలపు కష్టానంతా తీసుకొచ్చి అక్కడ పోసి పెట్టుబడులు పెట్టారు, భూములు కొనేశారు. కాబట్టి ఇప్పుడు అది బాగుపడితే గానీ తన పార్టీ